హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ సేమియా ఉప్మాని సరైన కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా లోతుపాటి దీక్షని పెట్టుకోవాలి. ఈ దీక్షలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు నిండా వేసుకోవాలి. అందులోనే బీనీస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు నిండా వేసుకుందాం. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నట్లయితే క్యారెట్, బీనీస్ బాగా త్వరగా ఉడుకుతాయి. ఇలా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈలోగా వేరొక స్టవ్లో కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని అందులో 3 గ్లాసులు సేమియాని వేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆరనివ్వాలి. ఈలోగా మనకి క్యారెట్, బీన్స్ ఉడికినాయేమో చెక్ చేసుకుందాము. ఇలా క్యారెట్, బీన్స్ ఇలా ఉడకాలండి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల పోపు దినుసులను వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తరువాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా గరిటెతో ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. అందులో 2 రెమ్మల కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో చిటికెడు పసుపుని వేసుకోవాలి. తర్వాత ఒకసారి గరిటెతో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత అందులో 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసులు సేమియా తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తరువాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని వాటర్ పొంగొచ్చేంత వరకు ఉండనివ్వాలి. ఒకసారి మూత తీసి చూస్తే వాటర్ పొంగు వచ్చిందండి. ఇలా పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాని వేసుకోవాలి. అలా సేమియా వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో హై ఫ్లేమ్లోనే తిప్పుకోవాలి. కింద అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 2 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము సేమియాని ఉడకనివ్వాలి. ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా మూత తీసి చూస్తే అయ్యిందండి, సేమియా ఉప్మా మనకి రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.